2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ షియా చరణకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? జీవితంలో ఉన్నతత్వం గురించి మాట్లాడుకుందాం. మనం జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ ఎదగాలన్నప్పుడు కొన్ని మనం ఆలోచించాలి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నీకు ఎదగాలనే ఒక జీల్ అనేది ఉండాలి, ఉత్సాహం అనేది ఉండాలి. ఫస్ట్ ఉత్సాహం లేనంత మటుకు నువ్వు ఏది చేయలేవు. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పానంటే నీకు ఉత్సాహం కలగాలంటే ముందు కోరిక జనించాలి నీ లోపల. కోరిక అనేది ఏం చేస్తుందంటే అది ఇంకా 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 ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కేవలం నువ్వు అనుకుని వదిలిపెడితే కాదు, ఆలోచన ఎక్కడ పనిచేయదు. ఆలోచన కోరికగా మారినప్పుడు అది పనిచేస్తుంది, అది ఉత్సాహంగా మారుతుంది. ఉత్సాహంగా మారినప్పుడు మాత్రం నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తావు. ఒకటి, దానికి ఏమేం కావాలంటే ముందు డిసిప్లిన్ కావాలి. ఎందుకంటే నిన్ను తీర్చిదిద్దుకోవడానికి ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ అనేది కావాలి. ఖచ్చితంగా ఒక టైంకి ఒకటి చేయడం కానీ, లేకపోతే దానికోసం నువ్వు ఏమేమి సేకరించినావు, లేదంటే దానికోసం నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసావు అనేది ముఖ్యం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కేవలం నీకు జీవితంలో ఉన్నతత్వం చూడాలి, నేను ధనవంతుని కావాలి, నేను కోటీశ్వరు కావాలి, ఆలోచనలు ఉంటాయి తప్ప దాని కోరిక మీరు ఎప్పుడు మార్చుకోలేదు. దాన్ని కోరికగా మార్చుకున్నప్పుడు కదా దాని వైపు ప్రయత్నాలు అనేది మొదలవుతాయి మనకి. ఆ ప్రయత్నాల్లో భాగంగా మనం ఏం చేస్తామంటే అన్వేషిస్తాం. మనం ఎప్పుడైతే అన్వేషిస్తామో అన్వేషించినప్పుడు దానికి తగ్గట దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఏం చేయాలంటే మన గ్రాటిట్యూడ్ని మార్చుకోవాలి. ధనవంతుడు నువ్వు మారాలి. మారాలన్నప్పుడు ముందు నీ యొక్క స్టైల్ మారాలి. అంటే ఒక ధనవంతుడు ఎలా ఉంటాడు అలా నీ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ ఎవరేమన్నా అనుకుంటారు, ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మన లక్ష్యం అది, లేదంటే మన కోరిక అది, ఏదైనా కావచ్చు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలన్న మాత్రం ముందు నువ్వు మారాలి. నువ్వు మారాలన్నప్పుడు చాలా అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకేనా? అచ్చా, అలవాట్లను మార్చుకోవాలంటే ఆ సమయానికి మనం ఏం చేస్తామంటే రోజు సాయంత్రం కానీ, లేకపోతే మామూలు టైంలో కానీ, లేకపోతే రాత్రి కానీ స్నేహితులతో మనం పిచ్చపాటి మాట్లాడుకుంటే ఎక్కడో టీ స్టాల్ దగ్గర టైం వేస్ట్ చేస్తాం మనం. మీరు చూడండి, ఎక్కడ లోకల్ ఒక టీ స్టాల్ దగ్గర చూడండి, బోలెడు మంది ఏదో కబుర్లు చెప్పుకుంటారు, ఏం సాధించింది ఏమి ఉండదు, మళ్ళీ ఎప్పుడు అక్కడే కనిపిస్తుంటారు వాళ్ళు. కాబట్టి ముందు ఏం చేయాలంటే డబ్బు సంపాదించాలి, లేదా నువ్వు ధనవంతుడు కావాలన్నప్పుడు నువ్వు ముందు ఒంటరి అయిపోవాలి. సమాజం నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు, దేని నుంచి అయినా సరే ముందు నువ్వు ఒంటరి అయిపోవాలి. మన సబ్జెక్టులో ఏం చెప్తామంటే 6 వింగ్స్ ఉంటాయి మన సబ్జెక్టులో. 6 వింగ్స్లో ఫస్ట్ వింగ్ ఏదైతే ఉంటుందో ఆ వింగ్లో నువ్వు మాత్రమే ఉంటావు. దాంట్లో నీ స్నేహితులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వీళ్ళెవరు ఉండరు దాంట్లో. ఓకేనా? ఆ వింగ్లో నువ్వు మాత్రమే ఉంటావు, నీ ఆలోచనలు మాత్రమే ఉంటావు. దాంతోపాటు నీకేం కావాల్సింది మాత్రం నువ్వు ఆలోచిస్తావు. రోజు సాయంత్రం వరకు నీ అకౌంట్లో ఎంత డబ్బు పడింది అనేది నీకు ముఖ్యం. నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. నువ్వు ఆ పని చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా, సంపాదిస్తున్నావా, కష్టపడుతున్నావా, ఇవన్నీ ఏమి ఉండవు. నీ కోరికలు తీర్చుకున్నావా, నీ వింగ్లో నీ కోరికలు తీర్చుకున్నావా, నీకు అనుకున్నట్టుగా నువ్వు ఉంటున్నావా, అంటే నీ మీద ఎవరు డామినేషన్ లేకుండా. ఓకేనా? ఎవరు డామినేషన్ లేకుండా నీ ఆలోచనకు అనుగుణంగా నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా. ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు అప్పుడే విషయం నీకు సహకరిస్తుంది. ఎప్పుడైతే ఇతరుల కింద నువ్వు ఉన్నావు అనుకో, నీ ఆలోచనలు కానీ, నీ యొక్క యాటిట్యూడ్ కానీ, అప్పుడు అది పనిచేయదు. కాబట్టి ఫస్ట్ నీ వింగ్లో నువ్వు నీ కోరికలు తీర్చుకున్నావా, 2 నీ మీద ఎవరు రాజమనిషి లేకుండా జీవిస్తున్నావా, 3 రోజు సాయంత్రం లోపు నీ అకౌంట్లో ఇంత పడిందా. ఈ 3 మాత్రం పరిగణలోకి తీసుకుంటాం మనం. అంటే నువ్వు ఉన్నతత్వం సాధించాలన్నప్పుడు నీకు డిసిప్లిన్ ముఖ్యం. కాబట్టి ఈ 6 వింగ్స్ నీకు తెలిసి ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి మనకి ఏంటంటే భార్య పిల్లలు. ఇక్కడ నీ వింగ్లో నిన్ను చూసుకున్నావు, సెకండ్ వింగ్లోకి వచ్చేసి వీళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళని ఏంటంటే భార్యకి భర్తగా నువ్వు అన్ని న్యాయం చేస్తున్నావా, అలాగే పిల్లలకి ఏమేమి కావాలో సౌకర్యాలు సమకూరుస్తున్నావా. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం బాబు ఫీజు కట్టాలి, మనకు తెలుసు ఫీజు కట్టాలి, మనకు తెలుసు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇంకా కట్టమని అనలేదు కదా, స్కూల్ నుంచి ఇంకా నోటీస్ రాలేదు కదా, అప్పటిదాకా వెయిట్ చేస్తాం. అర్థమైందా? వెయిట్ చేసిన తర్వాత కూడా దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల వరకు కూడా మనం ఆ పిల్లాడు అడుగుతుంటాడు, అరుస్తుంటాడు, మనం దాన్ని పట్టించుకో, కట్టొచ్చులే, చేద్దాంలే, చూద్దాంలే, ఇలా అనవసరంగా మనం టైం చివరిదాకా జరిపి ఆ తర్వాత ఫైన్తో కట్టడం అనేది జరుగుతుంది. అది బాధ్యత రాహిత్యం అయితే. కాబట్టి సెకండ్ వింగ్లో ఉన్నటువంటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి, సరి అయినటువంటి బాధ్యతను నిర్వహించినప్పుడే ఆ సెకండ్ వింగ్ నువ్వు కంప్లీట్ చేసిన వాడు పోతావు. అర్థమవుతావు? ఫస్ట్ వింగ్లో నీ కోరికలు తీర్చుకుంటావు, నువ్వు ఎవరి చేయి కింద ఎవరి ఆలోచనలకు అనుగుణంగా నువ్వు జీవించావు. అలాగే రోజు సాయంత్రం లోపు ఎంతో కొంత డబ్బు సంపాదిస్తావు, నీ అకౌంట్లో పడుతుంది. ఒక్కరోజు కనుక నీ అకౌంట్లో డబ్బు పడకపోతే నీకు నిద్ర రావద్దు, ఆ పూట తిండి మానండి, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సెకండ్ వింగ్లో భార్య పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఆ సమయం లోపలనే నువ్వు తీరుస్తావు. సమయాన్ని దాటి నువ్వు ఎక్కడ కూడా, ఎందుకంటే ముందే ఎరక కలిగి ఉంటావు వాటి పట్ల. పిల్లాడు ఫీజు ఎప్పుడు కట్టాలి, కరెంట్ బిల్ ఎప్పుడు కట్టాలి, గ్యాస్ ఎప్పుడు బుక్ చేయాలి, ఇవన్నీ నీకు ఐడియా ఉండాలి.
అంటే ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చాలి. సెకండ్ వింగ్లో. మూడో వింగ్లో వచ్చేసి మనకు తల్లిదండ్రులు వస్తారండి. మూడో వింగ్లో తల్లిదండ్రులు వస్తారు. ఈ తల్లిదండ్రుల పట్ల ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అనేది భూతకాలం, అది అయిపోయింది. అర్థమైందా? నీకు జన్మనిచ్చినందుకు నీ బాధ్యత వహించాలి. వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, వాళ్ళకి దగ్గర ఉండడం కానీ ఏదైనా కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా నువ్వు నిర్వర్తించాలి. అలాగని చెప్పేసి సెకండ్ సర్కిల్ తీసి మూడో సర్కిల్ చెప్పేసి రెండో సర్కిల్లో పెట్టారనుకోండి, మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి మీకు. కాబట్టి సెకండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళని సెకండ్ సర్కిల్లో ఉండనివ్వండి, థర్డ్ సర్కిల్లో ఉండే వాళ్ళని థర్డ్ సర్కిల్లో ఉండనివ్వండి. ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల మీరు బాధ్యత కలిగి ఉండాలి. మీకు జన్మనిచ్చినందుకు వాళ్ళ చివరి క్షణం వరకు మీరు దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. మీరు ఏం చేస్తున్నా సరే మీరే దగ్గరుండి చూసుకోవాలనేం లేదు. వాళ్ళకి సరిపడే డబ్బులు మనుషుల్ని అరేంజ్ చేస్తే అవన్నీ సక్రమంగా జరుగుతాయి. నాలుగో వింగ్ వచ్చేసి బంధువులు అండి. బంధువులతో మనకేం పని ఉండదండి. ఎందుకంటే వాళ్ళకే ఏమైనా ఫంక్షన్ ఉంటే మనం వెళ్ళాలి, మనకేమైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు వస్తారు. ఇంత తప్ప వాళ్ళతో మనకేం పని ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఏమైనా పని ఉంటుంది? ఏమీ పని ఉండదు. కాబట్టి కొన్ని రోజులు మానేయండి. ఫంక్షన్లో ఇవన్నీ కూడా కొన్ని రోజులు మానేయండి. ఎందుకంటే ఆ పోయి రావడము, ఆ డిస్టెన్స్, ప్రయాణాలు ఇవన్నీ కూడా మీకు చాలా రిస్క్ తెస్తాయి. ఒక 6 నెలలు మానేయండి. ఏం కాదు, ఎవరేమనుకోరు. ఏదో పని ఉందని చెప్పేయండి. ఎందుకంటే మీ లక్ష్యం ఉంది డబ్బు, కాబట్టి డబ్బు మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇవి మాత్రం బాధ్యతలు. బంధువులతో నీకేం పని లేదు కాబట్టి ఒక 6 నెలలు మానేయండి. ఫంక్షన్లు, పార్టీలు ఇవన్నీ కొన్ని ఒక 6 నెలలు మానేయండి. ఎవరేమనుకున్నా సరే ఈ 6 నెలల్లో ఏమవుతుందంటే మీకు మీరుగా ఆలోచించుకొని మీరు ఒంటరిగా ఉండడం వల్ల, డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీరు ఎంతైతే సంపాదిస్తారో అంతకు రెట్టింపు డబ్బు సంపాదించడం అనేది మొదలవుతుంది. మీకు తెలియకుండానే. ఎందుకంటే ఇంకేం పని లేదు. ఇప్పుడు ఈ ప్రతి ఫంక్షన్ మీరు అవసరమైతే ఫ్యామిలీని పంపించండి, మీరు వెళ్ళకండి. ఒక 6 నెలల మట్టుకి అవన్నీ పక్కన పెట్టండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అండి. మనకి ఈ ఫ్రెండ్స్తో మనకి ఏం పని ఉంటుందండి? వాడి బిజీలో వాడు ఉంటాడు, మన బిజీలో మనం ఉంటాం. చెప్పాను కదా, ఇంతకుముందు పిచ్చబడి మాట్లాడుకుని తప్ప ఇంకా దేనికి పనికి రారు ఫ్రెండ్స్. ఆ స్నేహం గురించి బోలెడు సినిమాలు వచ్చినాయి, స్నేహం గురించి త్యాగాలు అవన్నీ బోలెడు చెప్పుకోవచ్చు. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత, నీకు బాధ్యతలు పెరిగిన తర్వాత స్నేహితులు కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే ఎన్నో జీవితాలు చూసుండి మాట్లాడుతున్నాం, ఊరికే కాదు నేను అనేది. అర్థం? ఎందుకంటే వాడికి ఫ్యామిలీ ఉంది, అలాగే వాడికి బాధ్యతలు ఉన్నాయి. పొద్దుగా నేను పట్టుకొని కూర్చోడు కదా, రోజు నేను కలవలేడు కదా, నువ్వు రోజు కలవలేవు కదా, ఎప్పుడోసారి కలుస్తారు. అలా ఎప్పుడోసారి కలిసి మాట్లాడుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, మనకి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లలో మనం వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టండి. ఇక సమాజం పట్ల బాధ్యత వహించండి. కానీ అన్నీ మీ తలపైన వేసుకోకండి. ఈ 6th సర్కిల్లో మనకు సమాజం ఉంటుంది. ఈ 6th సర్కిల్ని ఎప్పుడైతే మీరు బాధ్యత మాత్రం వహిస్తారో అప్పుడు మీరు బాగుంటారు. కానీ ప్రతి సమస్య నాదే అనుకోని మీరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఆ సమస్యలు మీరు ఇరుక్కుపోతారు. కాబట్టి మన సబ్జెక్ట్లో ఫస్ట్ సర్కిల్లో మీరు బాగున్నారా, మీ కోరికలు తీర్చుకున్నారా, మీ యొక్క ఆలోచనలతో మీరు జీవిస్తున్నారా, రోజు సాయంత్రం వరకు ఎంత డబ్బు సంపాదించారు, ఈ సర్కిల్స్ని కనుక మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మీ యొక్క జీవితంలో ఉన్నతత్వాన్ని సాధించి మీరు అనుకున్నాన్ని ముందుకెళ్ళడం కానీ, లేదంటే మీరు అనుకున్న డబ్బును సంపాదించడం కానీ, లేదా ధనవంతుడిగా మారడం కానీ. దాంతోపాటు ధనవంతుడు ఉండే లక్షణాలన్నింటినీ కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. ఫస్ట్ ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. వీలైనంత ఖర్చు పెట్టండి. ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. ఖర్చు పెట్టాలన్నప్పుడు నువ్వు సంపాదించాలి. ఖర్చు పెట్టదన్నప్పుడు సంపాదించాలి. కాబట్టి సంపాదన మీద దృష్టి ఉంటుంది, ఖర్చు పెట్టేదాని మీద దృష్టి పెట్టద్దు. ఒక హోటల్కి వెళ్ళాం, మా మెనూ కార్డు ఇచ్చాడు, మనం మ్యాక్సిమం రైట్ సైడ్ చూస్తాం. అది మర్చిపోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడే చూడండి. ధనవంతుడు ఉండే యాటిట్యూడ్ చెప్తున్నాను నేను. కాబట్టి రైట్ సైడ్ మనం మర్చిపోవాలి. లెఫ్ట్ సైడ్ మాత్రం అంటే నీకు కావాల్సిన ఫుడ్ మాత్రమే దాని మీద ఆలోచన ఉండాలి తప్ప అది ఎంత రేట్ అనే ఆలోచన ఉండద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది చేసినా సరే ఒకటే ఆలోచించుకోండి, మనం ఎంత రిచ్గా ఉన్నాం, ఎంత ఉన్నతంగా ఉన్నాం, దానికి తగ్గట్టుగా మన యాటిట్యూడ్ని ఎంత మార్చుకున్నాం. అది ఎప్పుడైతే నీ మైండ్లో కలిగి ఉంటుందో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ధనవంతుడిగా మారిపోతుంది. డబ్బు పట్ల మనం ఏ ఆలోచన అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నామో అది కోరికగా మారినప్పుడు ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం జీల్ అనేది ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తావు. సాధించాలంటే క్రమశిక్షణ ఉండాలి. బట్ ఆ 6 వింగ్స్ చాలా బాగా నచ్చాయి మీకంటూ. ఆ సర్కిల్స్ మీరు గీసుకున్నప్పుడే, దాంట్లో సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. అది లేకపోతే అడ్డదిడ్డంగా పోతుంది లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అనంతకృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.